చేశాకే ఎగ్జామ్ పెట్టాలి. హాస్టల్ సరి చేసిన తర్వాతే ఎగ్జామ్ పెట్టాలి. హాస్టల్ సరి చేసిన తర్వాతే ఎగ్జామ్ పెట్టాలి. హాస్టల్ సరి చేసిన తర్వాతే ఎగ్జామ్ పెట్టాలి. We want justice. We want justice. హాస్టల్ సరి చేసిన తర్వాతే ఎగ్జామ్ పెట్టాలి. హాస్టల్ సరి చేసిన తర్వాతే ఎగ్జామ్ పెట్టాలి. We want justice. We want justice. We want justice. హాస్టల్ సరి చేసిన తర్వాతే ఎగ్జామ్ పెట్టాలి. హాస్టల్ సరి చేసిన తర్వాతే ఎగ్జామ్ పెట్టాలి. We want justice. We want justice. We want justice. ఈ ప్రాబ్లం ఏంటన్నా? ఇది మేము గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నామండి. మా రాష్ట్ర విధానం తప్పుల వల్ల మేము చాలా కోల్పోతాం. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా సరే మాకు తర్వాత చాలా గతంలో కొన్ని జరిగిన ఏసీఎఫ్ అనుభవాలు కానీ ఇంకోటి జార్ఖండ్ లో జరిగిన అనుభవాలు కానీ మేము నోటిఫికేషన్ ఎటు నుంచి ఎటైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము గత 10 రోజులుగా నానా ఆవేదన అనుభవిస్తున్నాం. ఇది లోకేష్ గారిని అండ్ చంద్రబాబు నాయుడు గారిని ఏపీఎస్ చైర్మన్ గారిని మా చేతులు ఇచ్చి జోడిస్తున్నామండి. ఇది మా జీవితాలండి. 5 రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నామండి. దయించి రాష్ట్ర క్లియర్ చేసి పెడితే 92,000 అభ్యర్థుల జీవితాలండి. ఇది మాకు టైం పట్టినా పర్లేదు. దీన్ని న్యాయబద్ధంగా చేసి మళ్ళీ కేసులు అయ్యేలా చేయొద్దండి. గత 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా గ్రూప్ 2 కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం. మేము కుటుంబానికి దూరంగా ఉన్న సమాజంలో గౌరవం లేకుండా ప్రిపేర్ అవుతూ ఉమ్మల్లో ఎంత కష్టపడి ఉన్నాం. మేము దయించి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏపీఎస్ చైర్మన్ చేతులేస్తే ప్రాధాన్యపడుతున్నామండి. మాకు రాష్ట్రం క్లియర్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టాలి. లేకపోతే మా ప్రాణాలు పోతాయండి. 90,000 అభ్యర్థుల జీవితాలండి. దయించి అన్న మీరేం చెప్పాలి? ప్రభుత్వ పెద్ద ఏంటంటే రోస్టర్లో తప్పులు ఉన్నాయి. ఈ రోస్టర్ సరి చేసిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ పెట్టండి. రోస్టర్ సరి చేయకుండా ఎగ్జామ్ పెట్టాలని కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. ఎగ్జామ్ పెడితే గనక రోస్టర్ సరి చేయకుండా ఎగ్జామ్ పెడితే ఏమవుతుందంటే తర్వాత కోర్టు కేసులు అవుతాయి. తర్వాత నానా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇదేమి మన ఇంట్లో కిరాణాకి వెళ్లే పట్టి ఏం కాదండి. కిరాణా పట్టి కాదు మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి. రోస్టర్ అనేది ఎగ్జామ్ ముందుగానే సరి చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళాలి. లేకపోతే ఎగ్జామ్ తర్వాత అయిపోతే ముందున్నవాడు ఏమంటాడు, నాకు రోస్టర్ చెప్పుకోకపోతే ఆ రోస్టర్ ప్రకారమే నేను ఎగ్జామ్ రాశాను, ఆ రోస్టర్లో ఉన్న ఉద్యోగాలనే నాకు అంటాడు. ఎగ్జామ్ అయిన తర్వాత నువ్వు రోస్టర్ మార్చిన తర్వాత ఏమంటారు, నువ్వు మార్చిన రోస్టర్ ప్రకారమే నాకు ఉద్యోగం కావాలంటారు. ఇటుపక్క వీళ్ళు కొట్టుకుంటారు, అటుపక్క వాళ్ళు కొట్టుకుంటారు. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మార్చినట్టుగా కాకుండా ఎగ్జామ్ ముందుగానే రోస్టర్ మార్చండి. రోస్టర్ మార్చిన తర్వాతే ఎగ్జామ్ పెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఏమైనా ఒకవేళ ఎల్లుండి జరగబోయే ఎగ్జామ్ ద్వారా ఏమైనా ప్రభుత్వానికి ఏమన్నా నష్టం జరుగుతుంది, మేమన్నీ కూడా పేపర్లు ప్రింట్ చేసేసామని మీరేమైనా ప్రభుత్వానికి ఆదాయానికి నష్టం జరుగుతుంది అంటే కనుక ఆ నష్టాన్ని నిరుద్యోగులు మేమందరూ కూడా భరిస్తాం, మేమే చెల్లిస్తాం. దాన్ని అవసరమైతే మీరు ప్రింట్ చేసిన ఆ పేపర్లని మేము మాక్ టెస్ట్కి ఉపయోగించుకోవడానికి మేమే కొనుక్కుంటాం. మీకు ఎంత ఖర్చు అయిందో చెప్పండి, ఆ నష్టాన్ని కూడా మేమే భరిస్తాం. కాబట్టి ప్రభుత్వం నిరుద్యోగులు ఎంతమైతే ఉన్నారో 92,000కు పైగా నిరుద్యోగులు ఉన్నారో ఈ నిరుద్యోగుల ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోస్టర్ క్లియర్ చేసిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ పెట్టాలి తప్ప ఎగ్జామ్ పెట్టేస్తే గనక ఇది ఒక 1998 డిఎస్సీ లాగా అవుతుంది, లేకపోతే 2018 గ్రూప్ 1 లాగా అవుతుంది. ఒక దిక్కు దివాణం ఉండదు. 1998కి సంబంధించి డిఎస్సీకి మనకు తెలుసు. శ్రీకాకుళంలో ఒక టీచర్ చాలా వైరల్ అయ్యాడు. ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత ఇంకో 2 సంవత్సరాలు రిటైర్ అయిపోతాడన్న తర్వాత పిచ్చి మాస్టర్ అని తిరిగేవాడు సైకిల్ మీద. అప్పటికి ఆ స్థాయికి వచ్చిందన్నమాట ఆయనకు ఉద్యోగం. ఇప్పుడు కూడా ఎగ్జామ్ పెడితే మా పరిస్థితి కూడా అలాగే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు నిరుద్యోగుల యొక్క ఆవేదన అర్థం చేసుకుని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నాం. నేను గ్రూప్ 2 ఆస్పిరెంట్ని. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. నేననే కాదు, మాలాంటి వాళ్ళు చాలా మంది ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఒక ఉద్యోగం అంటే ఒక వ్యక్తిది కాదండి, ఒక కుటుంబానిది. ఆ కుటుంబాన్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి ఎంతో కాలంగా ఎక్కడో దుక్కుని ఉండి చదువుకుని మా ఫ్యూచర్ కోసం అని చెప్పేసి మేము పోరాడుతున్నాం. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మా ఫ్యూచర్కి ఎవరు జవాబుదారీ? అసలు ఇలాంటి జవాబుదారీ లేకుండా మెయిన్స్ ఎగ్జామ్కి ముందుకు వెళ్తున్నారు. అటువంటప్పుడు మేము ఎవరిని నమ్మాలి? దేనికోసమని మీకు ఇలా మేము చేయాలి? ప్లీజ్ మా విజ్ఞప్తిని ప్లీజ్ మీరు అందరూ కూడా అర్థం చేసుకుని గవర్నమెంట్ తరఫు నుంచి మేము అందరం కూడా అడుగుతున్నాము. మేము మీకు అందరికీ కూడా అభ్యర్థించి అడుగుతున్నామండి. ప్రభుత్వ నాయకులందరినీ కూడా చేతులెత్తి మరీ అడుగుతున్నాము. ప్లీజ్ మా అభ్యర్థిని ఆలకించి విజ్ఞప్తి మేరకు రోస్టర్ సరి చేశాక మాత్రమే ఎగ్జామ్ని క్లియర్ చేసే విధంగా చేయండి. ఇది ఒక్కటే మేము ప్రభుత్వం తరఫున కోరుకునే అభ్యర్థులం. ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. Final. Justice. We want justice. We want justice. We want justice. We want justice. రోస్టర్ సరి చేసిన తర్వాతే